ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులను సీజ్ చేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభం అవడంతో జనగామ ఆర్టీసీ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఫహిమా సుల్తానా. వేసవి సెలవుల అనంతరం స్కూల్ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. జనగామ జిల్లాలో 80% బస్సులకు ఫిట్నెస్ పూర్తయ్యాయి. ఫిట్నెస్ లేని 3 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఫిట్నెస్ పూర్తయిన తర్వాతే పిల్లల్ని స్కూళ్లకు పంపాలని స్కూల్ యాజమాన్యాలకు సూచిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సులకు సరైన భద్రత, ఫిట్నెస్ ఉందా లేదా అని చూసుకోవాలని, రూల్స్ పాటించకుండా ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నీ సమ్మర్ హాలిడేస్ తర్వాత రీఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయిన తర్వాతే పిల్లల్ని రవాణా చేయాలి. అందులో సో స్కూల్ బస్సెస్ ఏవైతే ఫిట్నెస్ అవ్వకుండా పిల్లల్ని రవాణా చేస్తున్నారో వాటి గురించి చెక్ చేయడం కోసం మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. జనగాం జిల్లాలో దాదాపు 80% బస్సెస్ అనేవి ఫిట్నెస్ అయ్యాయి. సో 20% మాత్రం రిమైనింగ్ ఉన్నాయి. సో యాజమాన్యాలందరికీ మేము చెప్పేది ఏవైతే బస్సెస్ ఫిట్గా ఉండి పిల్లల్ని రవాణా చేద్దాం అనుకుంటున్నారో వాటిని ఫిట్నెస్కి ప్రొడ్యూస్ చేయాల్సిందిగా ఆఫీస్కి కోరుతున్నాము. ఆ ఫిట్నెస్ అయిన తర్వాతనే పిల్లల్ని అందులో రవాణా చేయాలి. అదేవిధంగా పిల్లల్ని ఓవర్లోడ్ కూడా చేయకూడదు. ఏవైతే వెహికల్స్ కండిషన్లో లేవో స్క్రాప్కి వేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి కూడా ఆర్టీఐలో ఇంటిమేషన్ ఇవ్వాలి. అదేవిధంగా పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే పిల్లలు స్కూల్ బస్సులో తరలించే ముందు బస్సు ఫిట్నెస్ అయిందా లేదా అని వాళ్ళు కూడా కొంచెం చెక్ చేసుకొని పిల్లల్ని రవాణా చేయాలి అందులో అని కోరుతున్నాం. సేఫ్టీ నార్మ్స్ ప్రకారము బస్సులో పిల్లల్ని రవాణా చేయాలంటే కొన్ని మెజర్స్ తీసుకోవాలి. లైక్ హ్యాండ్ రైలింగ్ ఉండాలి బస్సు ఎక్కే ముందు డోర్ దగ్గర. అలాగే కింద ఎక్స్ట్రా ఫుట్ స్టెప్ ఉండాలి పిల్లలు ఎక్కడం కోసం. అటెండెంట్ ఖచ్చితంగా ఉండాలి పిల్లల్ని ఎక్కడానికి, దింపించడానికి. అదేవిధంగా లోపల ఫైర్ ఎక్స్టింగ్యూషర్, మెడికల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. విండోస్ దగ్గర ఎక్స్ట్రా రైలింగ్ ఉండాలి చేతులు పిల్లలు బయట పెట్టకుండా ఉండడానికి. లోపల ఫ్లోరింగ్ కూడా నీట్గా చేసి ఉండాలి. బస్సెస్ సీట్ కవర్స్ అండ్ ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ బస్సులో లేకుండా చూసుకోవాలి.